బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద డిలైట్ కపుల్. లాస్ట్ వీడియోస్లో రిషికేష్లో మేము తిరిగిన ప్లేసెస్ అండ్ చేసిన యాక్టివిటీస్ అయితే చూసారు కదా. ఇప్పుడైతే నైనితాల్లో మేము చేసిన యాక్టివిటీస్, చూసిన ప్లేసెస్ అన్నీ ఒకసారి చూద్దాం. ఎర్లీ మార్నింగ్ 4కి హల్ద్వానీ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ మెయిన్ థింగ్ మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, డైరెక్ట్ నైనితాల్కి బస్సెస్ ఉండవు. ప్రైవేట్ బస్సెస్ డైరెక్ట్ గా ఎలో చేయట్లేదు. మనం రిషికేష్ నుంచి హల్ద్వానీ బస్ స్టాండ్కి అయితే ముందు రీచ్ అవుతాము మనం ఎక్కిన స్లీపర్ బస్సులో. అక్కడ నుంచి మీకు టాక్సీస్ ఆర్ జీప్స్ అవైలబుల్ ఉంటాయి. అవి తీసుకుని మనం నైనితాల్కి అయితే రీచ్ అవ్వాలి. వెళ్తున్న దారిలో వ్యూ చూసారా ఎంత బాగుందో. గైస్ ఫైనల్లీ మేము నైనిటాల్ అయితే వచ్చాము. ఇక్కడైతే చలి మామూలుగా లేదు. నైనిటాల్ వస్తే మాత్రం సమ్మర్ అయినా సరే ఏమున్నా సరే తప్పకుండా స్వెటర్ అయితే క్యారీ చేయండి. ఇక్కడ లోకల్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. చాలా తక్కువ ప్రైజెస్లో మీరు ట్రావెల్ చేయొచ్చు. అండ్ మీకు లగేజ్కి కూడా ఇక్కడ లగేజ్ రూమ్స్ ఉంటాయి. చాలా సేఫ్టీ ఉంటుంది. నైనితాల్ రావడానికి మెయిన్ రీజన్ అయితే కైంచీధామ్. కైంచీధామ్ ఇది ఒక పవర్ఫుల్ ఆశ్రమం. దీనిని నీమ్ కరోలి బాబా 1964లో ఎస్టాబ్లిష్ చేశారు. నీమ్ కరోలి బాబా అసలు పేరు లక్ష్మీనారాయణ శర్మ. ఈయన 1900లో అక్బర్పూర్ విలేజ్లో జన్మించారు. ప్రెజెంట్ అది యూపీలో ఉంది. నీమ్ కరోలి బాబాని మహారాజాజీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ జనాలు నమ్మేది ఏంటంటే నీమ్ కరోలి బాబా హనుమంతుల వారి అవతారం అని. ఈ ఆశ్రమంని కైంచీధామ్ అని పిలవడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. ఈ ఆశ్రమం కైంచీ ఆకారంలో ఉన్న వ్యాలీలో ఉంటుంది. కైంచీ అంటే సిజర్స్ అని హిందీలో అర్థం. దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి కారణం ఒక పర్సన్, అండ్ ఆయన పేరే రామ్దాస్. ఈ రామ్దాస్ యొక్క అసలు పేరు రిచర్డ్ ఆల్బర్ట్. ఈ రిచర్డ్ ఆల్బర్ట్ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కింద వర్క్ చేసేవాళ్ళు. రిచర్డ్ చెప్పేది ఏంటంటే, మనకి స్పిరిచువాలిటీ కానీ దేవుడి మీద భక్తి చాలా ఎక్కువ రావాలంటే మనం డ్రగ్స్ తీసుకోవాలి అని చెప్పేవారు. కానీ ఇది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి ఒకరోజు నీమ్ కరోలి బాబా ఈ రిచర్డ్ దగ్గర ఉన్న డ్రగ్స్ అన్నీ ఒకేసారి తీసుకున్నారు. అన్ని డ్రగ్స్ తీసుకుంటే ఏ మనిషి అయినా నిమిషాల్లో చనిపోతారంట. కానీ నీమ్ కరోలి బాబాకి అయితే ఏం అవ్వలేదు. ఇది చూసి షాక్ అయిన రిచర్డ్ ఇంకా నీమ్ కరోలి బాబా దగ్గరే శిష్యుడిగా ఉండిపోయారు. బాబానే రిచర్డ్కి రామ్దాస్ అని పేరు పెట్టారు, అంటే సర్వెంట్ ఆఫ్ గాడ్ అని. ఇంకా రామ్దాస్ అప్పటి నుంచి అమెరికాలో అండ్ అదర్ కంట్రీస్లో కైంచీధామ్ గురించి, నీమ్ కరోలి బాబా గురించి, ఇండియన్ స్పిరిచువాలిటీ గురించి స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ జర్నీలోనే ఆయన ఒక బుక్ రాశారు, అదే బీ హియర్ నౌ. ఈ బుక్ ఆ రోజుల్లో వరల్డ్స్ బెస్ట్ సెల్లింగ్ బుక్. ఇది చదివిన స్టీవ్ జాబ్స్, మన యాపిల్ ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్స్ బాబాని చూడడానికి కైంచీధామ్కి వచ్చారు ఇన్ 1974. అప్పటికే బాబా చనిపోయి 1 year అయింది. బాబా 1973 సెప్టెంబర్ 11కి అయితే చనిపోయారు. ఇంకా స్టీవ్ జాబ్స్ కైంచీధామ్లోనే 1 week ఉండి ఇండియన్ స్పిరిచువాలిటీ గురించి రీసెర్చ్ చేసి వెళ్ళిపోయారు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ 2 yearsలో అండ్ నెక్స్ట్ 2 years తర్వాత అంటే 1976లో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయిన యాపిల్ని అయితే స్టార్ట్ చేశారు. స్టీవ్ జాబ్స్ చాలాసార్లు ఇంటర్వ్యూస్లో బయట చెప్పారు, యాపిల్ స్టార్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కైంచీధామ్ అండ్ నీమ్ కరోలి బాబా అని. అండ్ ఆ తర్వాత స్టీవ్ జాబ్స్ హాస్పిటల్లో చనిపోయే ముందు ఫేస్బుక్ ఫౌండర్ అయిన మార్క్ జకర్బర్గ్కి కైంచీధామ్ వెళ్ళు, నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయని చెప్పారంట. అండ్ ఆ తర్వాత మార్క్ కూడా కైంచీధామ్కి విజిట్ చేశారు. అండ్ ఫేమస్ హాలీవుడ్ యాక్ట్రెస్ అయిన జూలియా రోబర్ట్స్ కూడా ఇక్కడికి వచ్చారు. అండ్ రీసెంట్గా ఇండియాస్ ఫేమస్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ కూడా ఈ ఆశ్రమంని విజిట్ చేశారు. ఇదే ఈ ఆశ్రమం యొక్క గొప్పతనం. మీరు టైం చూసుకుని ఖచ్చితంగా వెళ్ళండి. చాలా పీస్ఫుల్గా, చాలా అద్భుతంగా ఉంటుంది ఆశ్రమం మాత్రం. కైంచీధామ్ దగ్గరలో హోటల్ తీసుకున్నాము అండ్ ఫ్రెష్ అయ్యి మ్యాగీ ఆర్డర్ చేసాము బ్రేక్ఫాస్ట్కి. ఇక్కడ మ్యాగీనే ఉంటుంది. ఇంకొక అద్భుతమైన వ్యూ అయితే చూపిస్తాను.
అండ్ తర్వాత హోటల్ నుంచి చెక్అవుట్ అయ్యి కైంచీధామ్కి అయితే స్టార్ట్ అయ్యాము. టెంపుల్ దగ్గరలో లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ చెప్పల్స్ అండ్ లగేజ్ పెట్టాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది మాత్రం మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. చూడండి కైంచీధామ్ ఎంత బాగుందో. ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్స్ వచ్చాయి. నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. మనం హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం లోపలికైతే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ మొబైల్స్ నాట్ అలౌడ్. A few minutes later. లోపల దర్శనం చేసుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి నైనితాల్ లేక్ అయితే స్టార్ట్ అయ్యాము. మీకు ఇక్కడ జీప్స్ దొరుకుతాయి. పర్ పర్సన్ అయితే 100 తీసుకుంటారు. నైని లేక్ దగ్గరలో లగేజ్ కౌంటర్స్ ఉంటాయి కదా, అక్కడ లగేజ్ పెట్టండి. ఇదే బెస్ట్ ఆప్షన్ మీరు 1 డే స్టే చేయాలనుకుంటే. అప్పటికి లంచ్ టైం అయింది. ఇంకా ఫుడ్ తినడానికి నియర్ బై రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. బాగుంది టేస్ట్, బట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. నార్త్ సైడ్ లస్సీ స్పెషల్ కాబట్టి లస్సీ అయితే ఆర్డర్ చేసాము. అండ్ ఆ తర్వాత బోటింగ్ అయితే వెళ్ళాము. ఇదైతే డెఫినెట్ గా ట్రై చేయాలి. నైనితాల్లో ఇదే ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్. మేమైతే బోట్ ఎక్కేసాము. 4 మెంబర్స్కి అయితే 420 రూపీస్ అండ్ 2 మెంబర్స్కి అయితే 320 రూపీస్. ఇప్పుడు 320 అయితే అక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, సమ్ టెంపుల్ లాగా, అక్కడ దాకా హాఫ్ రైడ్ అనమాట. 420 ఇస్తే ఫుల్ రైడ్, ఇంకొంచెం దూరం తీసుకెళ్తాడు. బోటింగ్ చేసిన కాసేపు చాలా పీస్ఫుల్గా, రొమాంటిక్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ మొత్తం. Finally, inner peace. చుట్టూరా ఇల్లు, మధ్యలో లేకు, ఆ మధ్యలో బోటు, ఆ బోటు మీద నేను. ఇప్పుడైతే మార్నింగ్ కైంచీధామ్ అయితే చూసేసాం. అండ్ నెక్స్ట్ నైనిటాల్ లేక్లో బోటింగ్ కూడా అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జూ ఉందంట, చాలా బాగుందంట. అండ్ వాకబుల్లే ఇక్కడ నుంచి, లేక్ నుంచి ఒక 10 కిలోమీటర్ ఉంటుంది. సో ఒక 1 కిలోమీటరే కదా అని చెప్పి ఎక్కుతున్నాం. A few moments later. 50 రూపాయలు ఇచ్చేసి ఆటోలో పైన. ఎక్స్క్యూజ్ మీ. ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. అండ్ అలా ఒక యుద్ధం చేశాక ఫైనల్లీ జూకి అయితే రీచ్ అయ్యాము. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఫ్యూ అవర్స్లో క్లోజ్ చేసేస్తారంట. సో త్వరగా వెళ్ళాము.
గాయస్ మన ఊర్లో ఉండే కోడిని తీసుకొచ్చి జూలో పెట్టేసి డబ్బులు సంపాదించేస్తున్నారు గాయస్. మా ఊర్లో వీడిగా ఉంటాయి. అదే మ్యాజిక్. ఇక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి, అన్నీ చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే టైగర్ చూసాము. సో గైస్ నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయంట, చూద్దాం పదండి. మన హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్లో యానిమల్స్ అన్నీ అన్హెల్దీగా వీక్గా ఉంటాయి, ఇక్కడ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. జూ కదా, చాలా హ్యాపీగా అనిపించింది. Little part is called happiness. ఇదైతే లియోపాడ్. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ వీడియో క్లిప్స్ అన్నీ చూపించండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే బ్లాక్ బేర్. ఇది ఎప్పుడు పడుకుంటూనే ఉంటుందంట, కుంభకర్ణుడు లాగా. बहुत अच्छा लगा हमें यहाँ पे, थक गए बहुत. किधर से हो आप? मैं पाली से हूँ सर. ठीक है, आप सभी लोग आंध्र प्रदेश. आंध्र प्रदेश से. ఇదైతే చీతా. ఇది రన్నింగ్ చేస్తున్నప్పుడు ఒక వీడియో అయితే తీశాను, చూడండి. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్న, నమ్మలేకపోతున్నాను అన్న. అన్న ఇక్కడ ఇదొక కొత్త రకం చికెన్ బిర్యానీ అన్నమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. అలా నైనితాల్ జూ అయితే కంప్లీట్ చేసాము. చాలా టైర్డ్ అయిపోయాం, ఎందుకంటే మొత్తం హిల్ ఏరియా కదా. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. జూ చూసుకున్న తరువాత షాపింగ్ అయితే చేయడానికి వచ్చాము. షాపింగ్ చేస్తున్నప్పుడు ఫుల్ తుఫాన్ అయితే స్టార్ట్ అయింది. వెదర్ అస్సలు బాగాలేదు. చూడండి నైనితాల్ లేక్లో ఎంత ఫ్లోయింగ్ ఉందో తుఫాన్ వల్ల. నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది, కానీ మాకు రిటర్న్ బస్ ఢిల్లీకి ఉండటం వల్ల కాసేపు స్పెండ్ చేసి అయితే స్టార్ట్ అయిపోయాము. నైనితాల్ నుంచి ఢిల్లీ రీచ్ అవ్వాలంటే మనం సేమ్ హల్ద్వాని బస్ స్టాండ్కి ట్యాక్సీస్ ఆర్ జీప్స్లో వెళ్ళి అక్కడ నుంచి ఢిల్లీ బస్ అయితే ఎక్కాలి. మేము అలా నైనితాల్ నుంచి ఢిల్లీలో హజరత్ నిజాముద్దీన్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. న్యూఢిల్లీ స్టేషన్ తర్వాత నిజాముద్దీన్ స్టేషన్ అనేది పెద్ద స్టేషన్, అన్ని డెస్టినేషన్స్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇదే మేము రిటర్న్ వెళ్లాల్సిన ట్రైన్. మార్నింగ్ 8:20కి స్టార్ట్ అయింది. అలా వన్ డే ట్రైన్లోనే ఉన్నాము. లంచ్ అండ్ డిన్నర్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నాం. ట్రైన్ ఫుడ్ అయితే తినలేము. అండ్ నెక్స్ట్ డే ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. ఈ ట్రిప్ అయితే 3 days రిషికేష్లో, 1 day నైనితాల్లో అండ్ 1 day ట్రైన్ జర్నీ. టోటల్గా 5 days పట్టింది. మేము వెళ్తున్నప్పుడు ఫ్లైట్ వెళ్ళాం కాబట్టి 5 days పట్టింది. వెళ్తున్నప్పుడు కూడా ట్రైన్లో వెళ్తే 6 daysలో ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేయాలి. మా హనీమూన్ 12 days ట్రిప్ తర్వాత ఇదే లాంగెస్ట్ ట్రిప్. బాగా ఎంజాయ్ చేసాం. డెఫినెట్గా అందరు వెళ్ళండి. యాక్టివిటీస్ చేయకపోయినా కానీ రిషికేష్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు వెళ్ళాక మీ మెమరీస్ కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి. ద డిలైట్ కపుల్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ట్రిప్స్తో అండ్ మా డైలీ లైఫ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, ద డిలైట్ కపుల్. That's it guys, thanks for watching this video. Don't forget to like, comment, share and subscribe. Please support our channel, The Delight Couple.